ప్రసంగి 12వ అధ్యాయం అంటే చివరి అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే వాన వెలసిన తర్వాత మేఘాలు మరలా రాకముందే నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. హల్లెలూయా. దయచేసి కొంచెం అడ్జస్ట్ కాండి, గొంతు కొంచెం రాసింది. మనం గమనించినట్లయితే 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం గమనిస్తే దుర్దినములు రాకముందే, ఏం రాకముందే? దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు. సంవత్సరం రాకముందే. ఇప్పుడు గమనించండి, చాలా మంది కూడా ఈ లోకంలో అన్నీ చేశాక, అన్ని కష్టపడి నష్టపోయి ఇబ్బందులు పడి వ్యాధి బాధల చేత కష్ట నష్టాలు పడినప్పుడు, దుర్దినాలు వచ్చినప్పుడు ఏమంటారు? దేవుని వైపు తిరిగి ఏమంటాడు మనుషుడు? ఏమంటాడు? నాకు సంతోషం లేదు ప్రభువా, నాకు సంతోషంని ఎంతో నష్టపోయినా, దుర్దినాలు వచ్చినాయి, నా జీవితం అంతా, నా బ్రతుకంతా చాలా సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా నా బతుకైపోయింది, కాబట్టి నాకు నువ్వు సంతోషము దయచేయి అని ఎప్పుడంటాడు మానవుడు? మామూలుగా సమస్తము కోల్పోయినాక. ఎప్పుడంటాడు? సమస్తము కోల్పోయినాక, అన్నీ పోయినాక. ఈరోజు మనం గమనిస్తాము, మనుషుడు మాట్లాడే మాట ఇలాగ ఉంటాయి. నాకు సంతోషము లేదని ఏం లేదంటాడు. ఫస్ట్ ఎవరైనా సరే నాకు డబ్బు లేదని అంటాడా? బాగలేనప్పుడు నాకు డబ్బు లేదని ఎవడు అన్నాడు. ముందనే మాట ఒకటే, నాకు సంతోషమే లేదు, నాకు ఎప్పుడు బాధలే, నా బతుకంతా ఏందో ఎప్పుడు దేవుడు ఇట్నే పెట్టినాడు అని తలకేసుకొని కొట్టుకుంటారు కొంతమంది కదా. బాధలు, వేదనలు కదా, సంతోషం లేదు నాకు. కొంతమంది బిడ్డల విషయంలో కూడా అంటారు కదా, ఒరే నిన్ను కన్నెందుకు, నాకు సంతోషమే లేదురా నాయన, ఊరికి కన్నా నిన్ను కదా. దుర్దినములు రాకముందే, మీరు ఆ మాట అనకముందే, ఏ మాట అనకముందే? నాకు సంతోషం లేదని అనకముందేనంట. ఇప్పుడు 2వ వచనం చదవండి. తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. ఇప్పుడు ఏం చేయాలంట? రాకముందే ఏం చేయాలంట? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. నీ బాల్య దినములందే నువ్వు యేసు ప్రభుని స్మరణ చేసుకోవాలంట. చెట్టు, చిన్న చెట్టు ఉన్నప్పుడు వంగంది, పెద్దయినాక వంగుతుందా? వంగదు కదా. ఇక్కడ అదే దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు చిన్నప్పుడేనంట దేవుణ్ణి స్మరించుకోవాలంట. దేవుని నామాన్ని బట్టి నువ్వు ఎదగాలంట దినదినము. నువ్వు దేవుడు లేకుండా అడుగైనను నువ్వు వేయకూడదని వాక్యం సెలవిస్తా ఉంది. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే నీ జీవితంలో యేసు ప్రభు నామాన్ని స్మరించుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇప్పుడు మించిపోయింది ఏది లేదు. మీరు ఒక బాగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు నేను అడిగేది ఒక్కటే, నాకు నీ గుప్పెడంత గుండెలో నాకు అవకాశమే. ఆయన అడిగేది అది ఒక్కటే. ఈరోజున దేవుడు మనిషిని తన చేతితో సృష్టించుకున్నాడు, తన చేతితో చేసుకున్నాడు. ఆయన ఆ మనిషిలో యేసుక్రీస్తు ప్రభు వారు నివాసం చేయాలని ఒక చిన్న రూమ్ కట్టుకున్నాడు, దాని పేరే హృదయం. ఒక చిన్న గదిని కట్టుకున్నాడు ఆయన. ఏం కట్టుకున్నాడు ఆయన? మనలో ఒక చిన్న గది, ఆ గది పేరు ఏం పేరు? హృదయం. మన హృదయాన్ని ఆయన నిర్మించుకున్నాడు మనలో ఉండడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనలో చేసినాక, ఆయన మన హృదయాన్ని పెట్టుకున్నాక ఆయన వచ్చి దాంట్లో ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. కానీ రోజు రోజుకి మనిషి ఏమైపోతా ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఆ హృదయంలో నుంచి బయటికి గెంటివేసి పాపానికి చోటు ఇస్తా ఉన్నాడు, లోకానికి చోటు ఇస్తా ఉన్నాడు,
దేవుడు సృష్టించిన దానిని మర్చిపోయి, దేవుడు చేసిన మేలులను మర్చిపోయి, ఈరోజు తన హృదయములో యేసుకు తప్ప మిగతా వాటన్నిటికీ అవకాశం ఇస్తా ఉన్నాడు, చోటిస్తా ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఆశ ఇప్పటికీ ఒకటే ఆశ, నేను నీ హృదయం అనే వాకిలి యొద్ద ఉన్నాను, తలుపు తట్టుచున్నాను. ఆయన తలుపు తీసుకొని లోపలికి దౌర్జన్యంగా వచ్చేవాడు కాదు. మనం దౌర్జన్యంగా దూరిపోతాం కదా, ఏం రా వాకిలైనా కొట్టి రావచ్చు కదరా అంటే, నేను కూడా వాకిలు కొట్టాలిరా వాకిలి కదా. మనం నేర్పిస్తాం మన బిడ్డలకి, రే తలుపు కొట్టుకొని ఇంట్లోకి పోవద్దు. కొంతమంది అందుకే గేటు బయట రాస్తారు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. కుక్కలు ఉన్నాయి, మనం తీసుకొని ధైర్యంగా అట్నే పోయినాం అనుకో, కుక్కలు ఏం చేస్తాయి మనల్ని, మందులమ్మా చీల్చి చెండాడిపోతాయి మనల్లో. మనము అందరి ఇళ్ళకి పోయినట్టు కుక్కల ఇళ్ళకి పోతామా? దాన్ని చూసినా కానీ భయము, ఏంది కుక్క ఇంత ఉంది, ఇంతలా ఉంది, ఇంత మూతుంది దాన్ని అని మనం దాన్ని చూస్తేనే భయపడి దాని ఇంట్లో కూడా మనము పోం కదండి. మరి ఈ రోజున నీ హృదయంలో యేసు ప్రభు కాకుండా లోకానికి అవకాశం ఇస్తే, యేసు ప్రభు వాకిలి వద్ద నిలబడి తలుపు తడతా ఉన్నాడు. గమనించండి, ఎప్పుడైతే నువ్వు పాపానికి చోటు ఇచ్చావో పరిశుద్ధమైన దేవుడు అటువంటి చోట నిలబడాడు. నిలబడతాడమ్మా? చెప్పండి అమ్మా, నిలబడతాడా? ఎందుకు నిలబడ్డు? నువ్వు దేనికి అవకాశం ఇచ్చినావు? నీ హృదయంలో చీకటికి అవకాశం ఇచ్చినావు, పాపానికి అవకాశం ఇచ్చినావు. అటువంటి వాటికి నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు నీ హృదయంలో యేసయ్య నివాసము చేయగలడా? యేసుక్రీస్తు ప్రభువారి ఆశ ఏంటంటే, నీ హృదయంలో నివాసం ఉండి నీకు సుఖ సంతోషాలు ఇవ్వాలని, నిన్ను వర్ధిలింపజేయాలని, నీకు సమాధానం ఇవ్వాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కానీ ఈ రోజున మనము ఈ పాపిష్టి తలంపులతో, పాపిష్టి ఆలోచనలతో ఈరోజు మన హృదయంలో వీటన్నిటికీ కొరత ఉంది మనకు. ఏరా డల్లుగున్నావేమంటే, పెద్ద కథ జరిగిందిలే, మనసు అంతా బాగలేదు, ఇప్పుడు ఏం చెప్పుకోవాలా? ఏమైందంట? మనసు అంతా చెడిపోయిందంట, బాధేస్తూ ఉందంట. కొంతమంది చచ్చిపోయేటలో అడిగినా మనకు, ఎవరు ఎందుకు చచ్చిపోతున్నావురా, ఏమైందిరా నీకు, బాగుండవు కదరా, కాళ్ళు చేతులు ఏమైనా నీకు, ఎందుకురా ట్రైన్ కింద పడి చచ్చాను, ఎందుకురా ఊరేసుకునేవి, ఏమిరా ఎందుకురా నైనా అని అంటే వాడు అంటాడు, నాకు ఇంకా బతకాలండి. ఏమంటాడు? నాకు ఇంకా బతకాలి, నాకు ఇంకా వద్దు ఈ బతుకు, నాకు ఈ బతుకే వద్దు, నాకు చినాకేసింది ఈ బతుకు మీద, నాకు వద్దునే వద్దు ఈ బతుకు కదా. సంతోషం లేదు, ఎందుకంటే హృదయంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడా లేడమ్మా? లేడు కాబట్టి సంతోషం లేదు. అదే యేసు ప్రభు ఉంటే ఏముంటది? అతనికి సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈరోజున నీ హృదయం అన్న గదిలో యేసు ప్రభు ఉన్నాడా, పాపం ఉన్నదా? ఈ రెండు నువ్వు ఆలోచన చేయాలా. దేవుడు అంటా ఉన్నాడు, నీ బాల్య దినములందే, చదవన్న మాట మళ్ళీ ఒకసారి, నీ బాల్య దినములందే ఏం చేయాలంట? నీ సృష్టికర్తను ఏం చేయాలంట? నువ్వు గుర్తు తెచ్చుకోవాలా. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చినందుకే, తెలివి ఇచ్చినందుకే, అన్ని జీవుల కంటే మనుషుడు శ్రేష్టమైన వాడు. మనుషుడు మాట్లాడగలుగుతాడు, మనుషుడు ఎన్నో పనులు చేయగలుగుతాడు కదా. కుక్కలు, పందులు, ఎనుములు మన మాదిరి ఉండగలుగుతాయా కదా? అంటే దాని అర్థమేంటి? మనము అందరికంటే శ్రేష్టమైన వారం. దేవుడు మనల్ని తన అరచేతిలో సృష్టించుకున్నాడు, చెక్కుకున్నాడు ఆయన తన పోలిక చొప్పున. మరి ఈరోజు ఆయన నీ హృదయంలో ఒక చిన్న గూడు కట్టుకున్నాడు, ఆయన ఒక గది కట్టుకున్నాడు, ఆయన ఒక బెడ్రూమ్ కట్టుకున్నాడు. మరి ఈరోజు నువ్వు ఆలోచన చేయాలా, నీ హృదయంలో యేసు ప్రభుకు చోటు ఇచ్చావా? ఈరోజు నీ హృదయంలో పరిశుద్ధమైన దేవుడు ఉండగలుగుతా ఉన్నాడా? ఉండలేడా ఆయన? ఈరోజు నీ లోకంలో ఎటు చూసిన పాపము, వ్యసనాలు, దొంగతనాలు, అన్యాయాలు, లోక తలంపులు, లోక ఆలోచనలు అన్నీ కూడా ఈరోజు మన హృదయంలో చోటు చేసుకొని ఉన్నాయి. సంతోషం కరువైపోయింది, సమాధానం కరువైపోయింది. ఎటు చూసిన దుఃఖం, ఎటు చూసిన బాధ, ఎటు చూసిన అవమానం. ఒకప్పుడు అందరు నాతో బాగా మాడుతున్నారన్న, ఇప్పుడు నన్ను అందరూ ఏలేసినారన్నా, నాకు బాధ వేస్తుందన్నా కదా. హృదయంలో ఇప్పుడు వేదన, హృదయంలో ఇప్పుడు దుఃఖము. కొంతమంది అంటారు, నా గుండె ఎంత కరిగిపోయిందన్నా. ఏమైందంట? గుండె ఎంత కరిగిపోయిందంట, ఏడిచి.
కళ్ళలో నీలుగులు లేవు, ఇంకా నాకు ఇంకిపోయిన ఏడిచి నా బతుకంతా ఏడిపే కదా. అంటే ఎందుకు నీ జీవితంలో ఏడుపు ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు ఏడిపించే దేవుడా? అడగండి ఒకసారి. ఏడిపించే దేవుడా? ఏమ్మా? నష్టపరిచే దేవుడా? యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బాధ పెట్టే దేవుడా? నిన్ను గిల్లే దేవుడా, గిచ్చే దేవుడా? లేదా నిన్ను ఏమన్నా తిట్టేవాడా, అవమానపరిచేవాడా, నిన్ను ఏమన్నా శోకములో నింపేవాడా, శ్రమల్లో నిన్ను వదిలిపెట్టి సావురా నీ సావనేవాడా? కాదే. కానీ ఈరోజు మనకు మేలు చేసే వ్యక్తిని బయట పారేసి, హృదయంలో నుంచి బయటికి తీసి పారేసి, హృదయంలోనికి, మనలోనికి, మన ఇంటిలోకి, మన జీవితంలోకి అనేకమైన పాపపు తలంపులను, పాపపు ఆలోచన మనం తీసుకున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో నానా విధమైన వాటి గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే మీ అందరికి ఒక శుభవార్త ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు బాధపడతా ఉండే నిన్ను బట్టి నా బిడ్డలు ఎంతో నష్టపోతా ఉన్నారు, నా బిడ్డలు ఎంతో బాధపడతా ఉన్నారు, నా బిడ్డలకు ఎంతో సంతోషం లేదు, నా బిడ్డలకు ఎంతో వేదన, నెమ్మది లేదు, సమాధానం లేదు. నా బిడ్డల కోసం లోకానికి వెళ్ళాలి, వారి కోసం బ్రతకాలి, వారి కోసం చావాలి, వారి నిమిత్తం రక్తం చిందించాలి, వారి ప్రతి పాపములు నా మీద మోసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి నీ హృదయంలో ఉన్న ప్రతి మలినాన్ని, ప్రతి పాపాన్ని తుడిచివేయడానికి ఆయన నీ హృదయమైన వాక్యాన్ని తలుపు తీస్తావా? నేను నీ పాపాన్నంతా కడుగుతా. నీ హృదయం దగ్గర ఉన్నాను, నేను తలుపు తడుతా ఉన్నాను, తలుపు తీస్తావా ఈ రాత్రి? ఆయన చనిపోయింది నీ కోసమే, రక్తం కార్చింది నీ కోసమే, ఆ ఎర్రటి ఎండలో వేలాడబడింది నీ కోసమే. మన కోసం అనాకండి, ఎప్పుడు నా కోసం అనండి. నా కోసం దేవుడు యాగమయ్యాడు, నా కోసము దేవుడు ఎన్నో అవమానాలు పడ్డాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, కాళ్ళు చేతులకు శిరలు కొట్టించుకున్నాడు, 39 కొరడా దెబ్బలు తిన్నాడు, ఇంగిళ్ళు ముయించుకున్నాడు, రోడ్డు మీద కింద పడతా లేచి పడ్డాడు. ఆలోచన చేయాలా? ఎంతో మంది చేత అవమానపరచబడిన యేసయ్య ఈరోజు మళ్ళీ నీ కోసం వస్తా ఉన్నాడు. వచ్చాడు ఆయన, తలుపు తడుతా ఉన్నాడు. బిడ్డ, ఇంతకాలము దుర్దినాలలో కూరుకుపోయినావు, ఇంతకాలం నష్టాల్లో కూరుకుపోయినావు, ఇంతకాలం వేదనలో కూరుకుపోయినావు. బిడ్డ, మరి ఈ రోజున తలుపు తీస్తావా? ఈరోజు నీ హృదయంలో ఎవరున్నారు? దుర్దినం రాకముందే, అన్ని కోల్పోకముందే నిన్ను సృష్టించిన దేవుణ్ణి స్మరించుకుంటే నీ జీవితాన్ని దేవుడు ఉన్నత శిఖరం మీద నిలబెట్టునుగాక. హల్లెలూయా. కాబట్టి నీ హృదయమైన గదిలో యేసు ప్రభుకు అవకాశం ఇచ్చినావా? దేనికి అవకాశం ఇచ్చినావు? కోపాలకు, తాపాలకు, ద్వేషానికి, పగలకు, అక్రమ జీవితానికి, నిత్యమైన దుష్టత్వానికి ఈరోజు నీ హృదయంలోకి రానిచ్చినావు. నీ హృదయంలో యేసు ప్రభు ఉండడానికి ఆశపడుతున్నాడు, కానీ నీ హృదయంలో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పేరుకు క్రైస్తవుడివే, కానీ నీ జీవితంలో యేసు ప్రభు లేడు, క్రీస్తు లేడు నీ హృదయంలో. పేరుకు మాత్రమే బల్ల, రక్షణ, మారుమనసు, బాప్తిసం, కానీ నీ హృదయంలో ఇంకా సంపూర్ణమైన రక్షణ లేదు, సంపూర్ణమైన మారు మనసు లేదు. ఇంకా నువ్వు చచ్చి బతకలేంగా. ఈరోజు ఉదయం చూసుకున్నాం మనం, ఆ సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. ఈరోజు మరి నీవు నేను కూడా మన పాపములను విడిచిపెట్టి మన హృదయాన్ని పవిత్రపరచుకొని, పరిశుద్ధపరచుకొని, దుర్దినాలు రాకముందే నేడే నువ్వు ప్రభువుని అంగీకరిస్తే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు. ఏవైతే నువ్వు కోల్పోయావో, కోల్పోయిన వాటన్నిటికంటే 100 రెట్లు నా దేవుడు నీకు ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. ఈరోజు నా సర్వం కోల్పోతున్నావు, ఇంకా నీకు అర్థం కావడంలా. చుట్టుపక్కల చూసుకొని అన్నీ బాగుండే అనుకుంటా ఉన్నావు, కానీ కోల్పోయేవన్నీ పోతా ఉన్నాయి. ఎన్నో నష్టపోతా ఉన్నావు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు. తినికి తీరికలేదు, కూర్చోనికి తీరికలేదు, పడుకోవడానికి తీరికలేదు, ఆరోగ్యం లేదు, శక్తి లేదు, బలము లేదు, అవమానాలు, నిందలు, రాత్రింపగలు, కష్టమే, అప్పులు, సమస్యలు, వేదనలు ఎన్ని చుట్టుకొని ఉన్నాయి మనకు. దేవుడు ఉంటే ఎన్ని ఉంటాయా? దేవుడు ఉంటే మనకు అసమాధానం ఉంటుందా? దేవుడు ఉంటే మనకు అశాంతి ఉంటుందా? దేవుడు శాంతిని వెగజల్లేవాడనే వాక్యంలో ఉంది. హల్లెలూయా. శాంతిని వెగజల్లే దేవుడు మన దేవుడు. అందుకే దేవునికి ఒక్కొక్క పేరు ఉంది కదా, శాంతికర్త కదా. శాంతికర్త ఆయన, శాంతి ఇచ్చేవాడు ఆయన. ఈరోజు ఎంతో మంది వేదనల్లో, బాధల్లో ప్రభువుని ఆరాధించడం మర్చిపోయి, ప్రభువుని ప్రార్థించడం మర్చిపోయి,
కష్టాలు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి రావడం మర్చిపోయి వారి సొంత నిర్ణయాల చేత అడుగులు ముందుకేసుకుంటూ ఇంకా ఊబిలోకి పడిపోతూ ఉన్నారు. ఏమయ్యా, మందు మానుకుంటే నీకు మంచిది కదా, ఆరోగ్యం బాగుంటుంది కదా, నీ కుటుంబం అంతా దీవించబడతారు కదా, నీ కుటుంబం అంతా బాగుపడుతుంది కదా, మానుకోవయ్యా బాబు అని అంటాడు. నేను ఆల్రెడీ మానుకున్నా, కానీ డాక్టర్ నన్ను రోజుకు ఒక కోటర్ తాగమన్నాడు, ఏం కాదన్నాడు. ఎవరి మీద సొట్టు ఇప్పుడు అంటే పాపాన్ని వదులుకోవడంలే. ఒకరోజు ఇలాగే ఒక సంఘంలో ఒక వ్యక్తి ఒక చోట మందు తాగుతా కనపడినాడంట. సంఘంలో ఇంకొక వ్యక్తికి కనపడింటే ఈయన పోయి అడిగినాడంట, ఏందన్నా ఈడుండవు అంటే, నేను పలానా పని మీద వచ్చి నిలబడుకొని ఉండలేబ్బా అన్నాడంట. సరేలేనైతే నాకు పని ఉంది, అర్జెంటుగా పోతానని చెప్పి ఆ నుంచి అటు పోయి సాటుకు పోయి అటు చూస్తున్నాడంట. సాటుకు పోయి చూస్తున్నాడంట. అటు తిరిగి ఇటు పిచ్చోని మాత్రం అటు తీసి ఇటు తీసి గౌకిన మందు షాప్లోకి దూరి మందు తీసుకొని తాగి బయటకు వచ్చాడంట. బయటికి రాగానే ఈయన మళ్ళీ పోయినాడంట. ఎందుకు పోయినావు నా లోపలికి, ఏదో పని మీద వచ్చినావు కదా, ఎందుకు పోయినావు అన్నా. మనుషులు ఈరోజు పాపాన్ని వదులుకోలేకపోతా ఉన్నారు. ఈ రోజున దేవుని బిడ్డలే, దేవుని సంఘంలో ఉన్న వారు కూడా ఈరోజు పాపాన్ని వదులుకోలేక విడిచిపెట్టలేకున్నారు. ఈ రోజున ఇంకా ప్రభు అంటున్నాడు, దాన్ని విడిచిపెట్టండి, అతిక్రమలు వదిలిపెట్టండి, అన్యాయం చేయొద్దు, పగలు ప్రతీకారాలొద్దు, కోపతాపాలొద్దు. ఇంకొక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి 1 పేతురు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం చదువు. నేను ఒకసారి 1 పేతురు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం 8-9 వచనం, 8-9 చదవండి. 1 పేతురు 4వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఏందంట, ఉండండి, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఉత్తుత్త ప్రేమ చూపించుకోండి, దొంగ ప్రేమ చూపించుకోండి. పైకి బాగుండవన్నా అటు పక్కకు పోతానే బా ఈడు ఎప్పుడు నాశనం అవుతాడు, సుల్ లేకుండా వీని కథ అంతా, ఈడు ఏందో వీని కథ ఏందో సుల్, ఏదో ఒకటి చెయ్యాలరా ఇన్ని. ఏందిన్నా ఏందో కొనుక్కుతున్నావు, ఏందిన్నా, ఏం లేదులే మళ్ళా కదా. పైకి ప్రేమ కానీ లోపలంతా అసూయ. ఈరోజు ప్రపంచం ఎక్కడ చూసినా ఇదే. ఒకడు ఎదుగుతూ ఉంటే ఇంకొకటి ఈర్ష, ఒకడు బాగుపడుతూ ఉంటే ఇంకొకటి ఈర్ష, ఒకడు ఏదైనా చేస్తూ ఉంటే మమ్మల్ని ముందు పెట్టుకోలే, మాకేం చెప్పలే, తనకై తనే చేసుకుంటే అట్లొక ఈర్ష, అట్టొక పగ. వాడు ఎదగకూడదు, వీడు ఎదగాల, వాడు తినకూడదు, వీడు తినాలా, వానికి పెట్టకూడదు, వీనికి పెట్టాలా. దీన్ని ఏమంటారు, ప్రేమ? ఇది ప్రేమేనా? దేవుడు అంటా ఉన్నాడు, ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి, సనగకుండా ఒకనికొకడు ఏం చేయాలంట, చదవండి కింద, సనగకోకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. ఏం చేయాలంట? ఆతిథ్యం అంటే ఏంది? ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తాడు, గెస్ట్ వస్తాడు మన ఇంటికి, ఎర్రగడ్డ కారం నూరి పెడతామా? మనకు శక్తికి ఒక్కరో ఎంతో కొంత ఉన్నాయి, కానీ చికెనో లేదంటే అంత కలర్ రైస్ ఎంత గోంగూర పచ్చడి చేస్తాం, ఇంకా బాగుంటే మటన్ తెచ్చుకోండి, ఇంకా బాగుంటే 2-3 రకాలు చేస్తాం, ఇంకా బాగుంటే మా టేబుల్ నిండుతాం, వంటలు చేసి పెడతాం. ఎందుకు? అతిథి కదా, ఆతిథ్యం ఇస్తాం మనం కదా. దేవుడు అంటా ఉన్నాడు, ఒకని ఎడల ఒకడు మికుటమైన ప్రేమ కలిగి ఉండండి, సనగకుండా ఒకనికొకడు ఆతిథ్యం చేసుకోండి. సనగకూడదంట, దేవుని బిడ్డలు గొనకూడదంట, మనుషులో ఒకటి పైకొకటి మాట్లాడకూడదంట. నువ్వు షెడ్ అయినా ఇబ్బందిలే, ఉండేది ఉన్నట్టు మాట్లాడు. నీ దగ్గరికి ఎవరు రాకపోయినా ఇబ్బందిలే, ఉండేది ఉన్నట్టుగా మాట్లాడు. నీ దగ్గర అనేక మందిని త్రోసేసిన సత్యం వైపు నిలబడు. ఈరోజు నీ ప్రపంచం సత్యం వైపు ఉందా? ఉంటుందమ్మా, ఈ ప్రపంచం సత్యం వైపు ఉందా? లేదు. 4 అబద్ధాలు చెప్పినారనుకో, ఒకవేళ ఈ 4 మాటే నమ్ముతారు కదా. ఎవరే నేను నిజం చెప్తున్నాను ఆయన తల కొట్టుకుని నా మాట వినండి అంటే ఇంటాడు ఎవడన్నా? అదో 4 చెప్పినారు, నువ్వేంది నువ్వు చెప్పేది కదా. ఈ 4 మాటలు లెక్కేసుకుంటారు, కానీ నిజం చెప్పినటువంటి వ్యక్తి మాట మాత్రము లెక్క చేసుకోరు.
ఈరోజున దేవుడు అంటా ఉన్నాడు, ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబ ప్రార్థనలు దేవుడు అంటా ఉన్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రేమ మిన్నైనది? యేసయ్య ప్రేమ మిన్నైన ప్రేమ. హల్లెలూయా. మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. మనుషుడు ఈరోజు ప్రేమిస్తాడు, రేపు ద్వేషిస్తాడు. ఈరోజు నీతో పాటు తిరుగుతాడు, రేపు నిన్ను పక్కన పెడతాడు. ఈరోజు నిన్ను సూర్యునివి ధీరునివి, నువ్వు పెద్ద అది ఇది అంటాడు. మరుసటి రోజు మళ్ళీ నీ కిందనే గుంతలు లోగుతాడు. నీకోసం అన్నీ చేసి పెడతా అంటాడు. మరుసటి రోజు నీకోసం అన్ని నష్టాలు తెచ్చి పెడతాడు. నువ్వు ఒక స్థితికి పోతే నేను ఎట్ట కిందికి రావాలని చూస్తాడు మనుషుడు. ఇది కాదు ప్రేమ. దేవుడు అంటా ఉన్నాడు, సమస్త దోషములను పాపములను కప్పును. దేవుడు ఈరోజు మన పాపాలు కప్పినాడా కప్పలేదా? ఏమ్మా, దేవుడు ఈరోజు మన దోషాలు కప్పినాడా కప్పలేదా? కప్పలేదా? కప్పినాడా కప్పలేదమ్మా? కప్పినాడు కదా, రక్తంతో కార్చి ఇంకేం చేస్తాడు. కప్పినాడా కప్పలేదా? మళ్ళా పాపములను కప్పును గనుక అన్నిటికంటే మికుటమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ, ఒకరినొకరిని ఆదరించుకోవాలా ప్రేమ. ఏమక్క తిన్నావా? యాళ్ళమ్మా నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా. అవునాక, సరేలేక ప్రార్థన చేస్తాము. లేక ప్రార్థన చేస్తే మనం ఈరోజు ఒక క్రైస్తవులు పెద్ద తిరగడి. ఏం మాట తెలుసా? మనకు ఆరోగ్యం బాగాలేదమ్మా అంటే ప్రార్థన చేస్తాం. లెక్క దేవుడు బాగా చేస్తాడులే. భూ పెట్టో ఉత్త ప్రార్థనేనా? ఈరోజు మనుషులందరూ ఇంతే. ఏమేమన్నా ఇబ్బందిగా ఉంది, ఏం సమస్య చెప్పుమ్మా, ఏం బాధ చెప్పుమ్మా అన్నామనుకో, ఏం లేదులే. సరే చెప్పు, ఏదన్నా ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థనే. ఏదైనా చేతిలోంచి పెడదాము, సహాయం చేద్దాము, ఒక పూట అన్నం పెడదాము, ఏదైనా సహాయం చేద్దాము, ఆదరిద్దాము, బలపరుద్దాము అనేటువంటి తలంపులు ఈరోజు మనుషులకు లేవు. ప్రేమ లేదు. ఇప్పుడు స్వార్థము నిండిపోయింది. నేనే ఎదగాలి, నేనే తినాలి, నేనే సంపాదించాలి, నేనే పేరు పొందుకోవాలి, నా గురించే అందరూ మాట్లాడుకోవాలి, నేనే పైకి రావాలా కదా? ఇది కాదు దేవుడు నేర్పించేది. దేవుడు అనుకుంటే ఒక్కడే సేవ చేయొచ్చు, కానీ 12 మంది శిష్యులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ప్రేమ వ్యక్తం చేసినాడు. 12 మంది శిష్యులను ఎందుకు తీసుకున్నాడు అమ్మా? ఆయనలాగా పోలి సేవ చేయాలని. దేవునికి నేనే గొప్ప అని అనిపించుకుని ఇష్టంలే. అందరికి గొప్ప కావాలా, అందరూ దీవించబడాలా, అందరూ ఆశీర్వదించబడాలనేది ప్రభువుకి ఎంతో ఆశ. ఈరోజు నా ప్రభు నిన్ను కప్పుకున్నాడు, నీ పాపాన్ని తన మోసుకున్నాడు, నీ నిమిత్తము ఆయన ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ఈయన ప్రేమ శాశ్వత కాలమంతా ఉండును, తరతరములు ఉండు నిన్న ప్రేమ. కాబట్టి ఈరోజు నువ్వు దేని నిమిత్తం ఆశపడతా ఉన్నావు? నీ హృదయంలో ఎవరికి చోటు ఇచ్చినావు? యేసు ప్రభుకి నీ హృదయంలో గుప్పెడంత స్థలం ఇచ్చినావా? ఆయన ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు నీలోనే ఉండడానికి. ఉండాలా, గెంటేసినావా? ఆలోచన చేయి. ఈరోజున ప్రభు సన్నిధికి రాలేక, ప్రభుత్వం నిలబడలేక కొంతమంది అయితే అసలు ఆరాధనకే పోలే. మీలో ఎంతమంది ఆరాధన మీద చర్చికి ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమంది ఈరోజు చర్చికి పోయినారు? మీరంటే అందరు ఇంటికి వచ్చినారులే. పోలే, కొంతమంది పోయినారు, కొంతమంది పోలే. కుదరలే, మనకు బిజీ టైం షెడ్యూల్ ఎక్కువైపోయింది మనకు. పోనీ కనీసం ఏదైనా యూట్యూబ్లోనో వాక్యాలు ఏదైనా మనం వినిండం. మనం మర్చిపోతాం ఒక్కొక్కసారి దేవుణ్ణి. మనకు కడుపు నిండుతో అన్నం ఉండింది అనుకో, కడుపు నిండుతో మందు ఉన్నోనికి మంచి ఆలోచనలు వస్తాయా? మనకి కడుపు నిండుతో మందు తాగినోనికి మంచి ఆలోచనలు వస్తాయా? యాళ్ళొచ్చాయి, భార్య తందాం అంటాడు. రాయే తన్నుతా నిన్ను. కడుపు నిండుతో మందు ఉన్నాడు ఏమంటాడు? అన్నం తిందామరా, కూర్చొని కలిసి తిందామరా అంటాడా? నాకు పెట్టకుండా నువ్వే తింటున్నావే అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కడుపు నిండుతా ఏం పెట్టుకుంటున్నామో ఆలోచన చేసుకొని జాగ్రత్తగా మన కుటుంబాలను మనం భద్రపరచుకోవాలా, ఒకరినొకరు ఆదరించుకోవాలా, ఒకరినొకరు ప్రేమించుకోవాలా, ఒకరినొకరిని బలపరుచుకోవాలా, ఒకరొకరు ఎంతగానో ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండాలా. అదే దేవుని ప్రేమ. హల్లెలూయా.
నేను ఒకటి చెప్తా చూడండి, మీ కడుపు నిండుతా, మీ హృదయం నిండుతా ప్రేమ ఉండిందనుకో, ఆటోమేటిక్గా నువ్వు అందరినీ ప్రేమిస్తావు. కొంచెం ప్రేమ, కొంచెం అసూయ, కొంచెం పగ, కొంచెం ద్వేషము, కొంచెం ఒకటి అన్నీ నీ గుండెల్లో ఏం పడతాయి పెట్టుకునేవు అనుకో, నువ్వు ప్రేమించలేవు. ఏమమ్మా ఈరోజు బల్ల తీసుకున్నావు కదా, సమాధానంగా ఉండవమ్మా నా, అందరితో బాగుండ కానీ దానితో మాత్రం నేను మాట అన్నా సచ్చినా కానీ ఆమెతో మాట్లాడదంట, చచ్చినా కానీ వాళ్ళతో కూడా తగ్గేదే లేదన్నా. ఏమవుతుంది అవుతుంది, కేసు కానీ ఏమైనా కానీ ఏమ్మా బల్ల తీసుకుంటావమ్మా, నువ్వు బాప్తిజం తీసుకున్నావమ్మా, అటు చేయకూడదమ్మా, ప్రేమించాలమ్మా, అందుకంటే వదిలిపెట్టేయమ్మా, ఏం పోతుంది, వదిలిపెట్టేయమ్మా, దేవుని కోసం బ్రతుకుదామమ్మా, క్రైస్తవులు కోర్టు కేసులకు ఎక్కకూడదమ్మా, పోలీస్ స్టేషన్కి పోకూడదమ్మా, నీ సన్నిధిలో ఉండాలమ్మా, ప్రార్థన చేసుకోండి అమ్మా అని మనం అంటాము. అనడమేమో. ఒకవేళ ఆమె పడనోళ్ళు ఎవరైనా చర్చికి వచ్చినారనుకో, అందరికీ వందనాలు చెప్తుంది, ఆమెకు మాత్రం ఇట్లా ముడ్డు చూపించి పోతుంది. ఇదే క్రైస్తవ జీవితము, ఇదే దేవుని బిడ్డ ఇలాగనే ఉండాల్సింది. దేవుని బిడ్డలు ఈ రీతిగా ఉండొచ్చా? ఈరోజు నీ మాటలు ఎందరైతే వింటా ఉన్నారో దేవుని ఆలయంలో కానీ, ఈ మాటలు ఎందరైతే వింటా ఉన్నారో, మరి నీవు ఎంతమందిని ప్రేమించగలుగుతా ఉన్నావు? దేవుడు అంటా ఉన్నాడు, ఒకరికొకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు, భార్య భర్తలు ఒకరినొకరు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు, వంశము, ఉద్యోగస్తులు కావచ్చు, పని దగ్గర కావచ్చు, అందరితోనూ ప్రేమ కలిగి ఉండాలా. ద్వేషాలు కాదు, పగలు కాదు, బూతులు కాదు, తిట్టడాలు కాదు, వ్యర్థమైన మాటలు, ముస్లమ్మ ముచ్చట్లు, ఎన్ని పనికిరాని మాటలని పెట్టుకొని ఎందుకు లేనిపోయిన అశాంతి, నెమ్మది లేకుండా ఎందుకు కొని తెచ్చుకుంటావు? నీ హృదయంలో పాపానికి చోటు ఇవ్వద్దు, నీ హృదయంలో ప్రేమకు చోటివ్వు, నీ హృదయంలో యేసుకు చోటివ్వు. మేలు జరుగుటకై సమస్తమును సమకూర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమకూరుస్తాడు దేవుడు. నీకు ఉద్యోగం కావాలా, దేవుడు ఇస్తాడు. నీకు ప్రమోషన్ కావాలా, దేవుడు ఇస్తాడు. నీకు పర్మనెంట్ కావాలా, దేవుడు ఇస్తాడు. నీకు వ్యాధి బాధలు పోవాలా, దేవుడు తీరుస్తాడు. నీకు అప్పులు పోవాలా, దేవుడు మార్గం చూపిస్తాడు. నీ హృదయంలో నువ్వు ఎప్పుడైతే పాపానికి చోటు ఇవ్వకోకుండా లోకంలో ఉన్న వాటిని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, నీ హృదయంలోకి ఎప్పుడైతే యేసు ప్రభువుని పీల్చుకుంటావో, రా యేసయ్యా, నా గుండెల్లోకి రా, నా హృదయంలోకి రా, నా శిరస్సు నువ్వే, నా అధికారం నువ్వే ప్రభు అని ఎప్పుడైతే నువ్వు సమస్తం ప్రభువుకు లోబడి బ్రతుకుతావో, అప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఒక ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. ఆయన ఏం ఆశపడుతున్నాడు? తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. నువ్వు తలుపు తీరా, నీ సంగతి చెప్తా, నీ బతుకి ఆలుంటుందో చూడరా అంటున్నాడు దేవుడు. మనము తలుపు తీయాకంటది సైతాను. వద్దు, అంత భక్తిగా నువ్వే ఆడుంటావు నాయన, తాగుకోకుండా నువ్వే అంటావు నాయన, వ్యసనాలు చేయకుండా నువ్వే అంటావు నాయన, భార్యను తన్నకుండా నువ్వే ఆడుంటావు నాయన. వద్దు నాయన, ప్రార్థన వద్దు నాయన, బైబిల్ వద్దు నాయన, వేరేటి ఏం వద్దు నాయన, మనకు వేరేటి ఏమొద్దు. మనకు దేవుడు ఉంటే చాలే, మనకు సైతాన్ ఉంటే చాలే, దేవుడు వద్దు. ఇలా చాలా మంది లోకంలో ఇట్లాంటి రీతిగా అడుగు ముందుకేస్తా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, దుర్దినములు రాకముందే యేసు నామాన్ని ఏం చేయాలంట? నువ్వు స్మరించుకోవాలంట. హల్లెలూయా. యేసు నామములో శక్తి కలదు, ఉన్నతం బగు యేసుని నామం. యేసు నామములో శక్తి గలదు, ఉన్నతం బగు యేసుని నామము. భేదమేమియు లేదెవ్వరికిని, భేదమేమియు లేదెవ్వరికిని. దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున్నా, క్రిందున్న భూలోకమందున్నా, లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. హల్లెలూయా. యేసు నామములో ఏముంది? శక్తి ఉంది. యేసు నామములో బలం ఉంది. యేసు నామములో కావలసిన సమస్త మేలులు దాగున్నాయి. కాబట్టి ఆయన నామాన్ని నీ హృదయంలోకి ఆహ్వానించుకో. రాత్రి
ఈ మాటలు ఎందరైతే వింటా ఉన్నారో, నీ హృదయంలో యేసు తప్ప మరొక దానికి అవకాశం ఇస్తే నష్టపోతావు, ఇబ్బందులు పడతావు. కానీ యేసు ప్రభుకి ఎవరైతే మరి అవకాశం ఇస్తారో ఆయన మీ హృదయంలో చేరి మీ జీవితాన్ని మంచిగా మారుస్తాడు. చాలామంది అంటారు, అన్న నాకు మంచిగా మారాలని ఆశ ఉంది, అన్న నాకు మంచిగా బ్రతకాలని ఆశ ఉంది, అన్న నా జీవితం దేవుడు మారుస్తాడా, అన్న నా దేవుడు నా పరిస్థితులు మారుస్తాడా, అన్న దేవుడు నా బ్రతుకును మారుస్తాడా, అన్న దేవుడు నాకున్న సమస్యలు, బాధలు, అవమానిందలు తీసేస్తాడా? ఖచ్చితంగా 100% దేవుడు తీసేస్తాడు. తీసేస్తాడా? తీసేయడా? తీసేస్తాడు. కానీ మనము ప్రభువుని అంగీకరించడం లేదు. ప్రభువుని అంగీకరిస్తే ఖచ్చితంగా నీ జీవితాన్ని నువ్వు అనుకున్న దానికంటే గొప్పవి నీ జీవితంలో జరిగించే దేవుడు మన దేవుడు. ఈ రోజున మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ఒక సాక్షులుగా మనం ఉండాలి. చూడండి ఒకసారి 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం చివరికి మాట చెప్పి నేను ముగిచేస్తాను. 1 పేతురు 2వ అధ్యాయం తీసినారమ్మా? 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం. కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను, అమ్మ పాల కంటే ఎవరి పాలు గొప్పయంట? ఇప్పుడు ఈడ వాక్యం అనే పాలు గొప్పయంట. దేంట్లో పెరగాలంట బిడ్డ? కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై. ఎట్లా ఉండాలంట మనము? కొత్తగా పుట్టిన ఇప్పుడు బిడ్డలకి, చిన్న బిడ్డకు పాపం అంటే తెలుస్తుందా? బూతులు వస్తాయా? వానికి అసలు మాటలు వస్తాయా? పోనీ వాడు మన తిక్కు కళ్ళలో కళ్ళబెట్టి చూస్తాడా? పగతో ఏమైనా పగ పెట్టుకుంటాడా? దేవుడు అంటున్నాడు అట్నే ఉండాలంట. చాలా కష్టం అటు ఉండాలంటే, కానీ అట్లే ఉండాలని వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఎంత నీకు చెడ్డ పేరు వచ్చినా ఇబ్బందిలే, సత్యాన్ని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టాకు. ఎప్పుడు ఉండేది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా మాట్లాడు. నేను నిన్నటి దినమున యూట్యూబ్లో ఒక వీడియో నాకు వచ్చింటే నేను చూసిన. భార్య భర్తలు ఇద్దరు పనుకోవడం ఉన్నారు, నిద్రపోతా ఉన్నారు. మధ్యాహ్నం అయింది, ఊరికట్ట కొద్దిసేపట పడుకో ఉన్నారు, అంతే. పడుకొని ఇద్దరు మాడుకుంటా ఉన్నారు. మధ్యాహ్నం అయింది, అన్నం టైం అయింది. ఏం వండినవే అని అడిగినాడు భార్యని. అప్పుడు భార్య, నీకు ఇష్టమైనవన్నీ వండినానయ్యా, తిందామురా అని చెప్పి కూర్చున్నారు. అన్నం తినేటప్పుడు భర్త ఒకటే మాట ఏమన్నాడంటే, ఈరోజు దీంట్లో ఉప్పు ఎక్కువ వేసినావు అన్నాడంట. ఏమన్నాడంట? ఊరికి ఉప్పు ఎక్కువ వేసినావు అన్నాడంట. అంటూనే భార్య, సరేలేయ్యా ఇంకొకసారి బాగా చేస్తలే అనుకోకుండా, ఇంత బాగా ఆడదింతనే ఉన్నా, ఇంత బాగా నువ్వు ఆడదింతనే ఉన్నా, ఇంత బాగా చేసి పెడుతూ నువ్వు ఆడదింతను నాయన. ఇంకా ఎన్నో మాటలు వాళ్ళ మధ్య గొడవ. నేను అట్ట అనలేదులే, నాకు అన్నం తినేటప్పుడు నిమ్మలంగా తిని, నన్ను ప్రశాంతంగా తిని, ఉప్పు బాగలేదంటావు, అయి బాలేదు, ఇది బాగలేదంటావు, ప్రతిదానికి పేరు పెడతావు, అట్టంటావు ఇట్టంటావు అని చెప్పి ఇద్దరు గొడవ పడుతున్నారంట. సరేలే ఇంకా గమ్మును తిను అని తిన్నారంట. తిన్నాక మళ్ళీ ఇద్దరు కలిసి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వచ్చేట పడుకొని సెల్లు చూసుకుంటా ఉంటే, ఏంది సెల్లే చూసుకుంటున్నావే అప్పసం, ఎవరిలో భార్య కనపడలేదా? అంతేలే, మా మీద ప్రేమ లేదులే నీకు, అట్టలే ఇట్టలే అని భార్య గొనుగుతానే ఉందంట. గొనుగుతానే ఉంది భార్య. అదంతా ఒక 60 సెకండ్లు వీడియో, అది చిన్న వీడియో, ఎవరో బల తీసి పెట్టినారు కామెడీగా, సరదాగా. భర్త అంటాడు, లేచి ఇంకొక మాట అంటాడు, మా బతుకులు ఏందో, మరి మా జీవితం ఏందో మాకు అర్థమే కాదు, ఎందుకు పెళ్లి చేసుకుంటావు మాకు తెలియదు, ఏదో పొరపాటున ఉప్పు బాగలేదనే దానికి ఏంది నా తలగా ఎటు తింటున్నావు, ఇప్పుడు నుంచి ఆ చెప్పులే అన్నాడంట. ఏమన్నాడంటగా, ఇప్పుడు నుంచి ఇంకా చెప్పనుగా, నా తలగాయ తినాకు, నువ్వు ఏం పెడితే తింటా అట్టరా ఇంకా దారికి అంటుంది. ఇంకా భార్య ఇంకట్టరా దారికి, ఉప్పు పెట్టినే తిని రావాల్సిందే, కారం పెట్టి పొరపాటుని ఎదురు చెబితే ఒప్పుకుండే కథలు. ఈరోజు ప్రపంచం అట్నే ఉంది నిజంగా. మనం ఏదైనా ఉండేది చెప్పినాం అనుకో, అమ్మా కొంచెం మనసు ఏదైనా మార్చుకోమ్మా,
కొంచెం పెద్ద మనసు పెట్టుకోమంటే, అంటే నాది పెద్ద మనసు కాదా? ఎవరిది పెద్ద మనసు మరి చెప్పు. ఇంక అయిపోయి ఎదురెదురు 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 ఎదురెదురు. ఏం బి ఏం రా, ఏంది ఏరా అంటున్నావే, పేరుతో పిలిచలేవు. ఏం బి నాకంటే చిన్నోనివి కదా, అయితే నేను నువ్వు వరా అంట, ఏరా అయిపోయా అయిపోయా గొడవలు వచ్చా. చూడండి, ఇదే పరిస్థితి. ఒకరినొకరు ప్రేమ లేదు ఇప్పుడు. ద్వేషాలు, పగలు, ఈర్ష్యలు, అసూయలు ఇవి ఉన్నాయి కాబట్టి మనుషుల మధ్యలో ఇప్పుడు ఓపెన్గా మాట్లాడే, సత్యం చెప్పే వాళ్ళు లేరు. ఇప్పుడు కరువు అయిపోయింది. ఇప్పుడు ఏరా ఇల్లు కట్టించినట్టుంది ఇల్లు, అబ్బా భలే ఉంది మామ, భలే కట్టినావు మామ, అరే ఏం కట్టినారా వీడు ఇల్లు, అక్కడ బయటికి పోతానే మన మొఖం, ఏం కట్టినా ఇంట్లో రూపారాది, ఏమన్నా బాగుందారా, హాల్లో వంట రూమ్ ఏందిరా, హాల్లో బాత్రూమ్ పోయేది ఏందిరా. కొంతమంది ఇంట్లోకి వచ్చారు గృహ ఓపెనింగ్, అబ్బా ఇల్లు భలే కట్టినావు, ఒక భలే ఉంది అంటారు. అటు బయటికి పోయేదాన్ని లారీ బస్సు ఎక్కుతానే, ఏంది ఇంట్లో హాల్లో బాత్రూమ్ కట్టుకున్నారే. వాళ్ళు పొగడని సేపు పొగుడుతాం అందరినీ కదా, బయటికి రాగానే మాత్రము మళ్ళా మన స్టైల్లో మనము పెనేస్తూ ఉంటాం. దేవుడు అంటా ఉన్నాడు అట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలంట మరి? కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలు త్రాగుతూ, వాక్యమును అనుసరించేవాడు ఎన్నటికీ అబద్ధమాడడు, వాక్యమును ప్రేమించేవాడు ఎప్పటికీ లోకానికి దాసుడుగా ఉండనేరడు, వాక్యాన్ని అంగీకరించిన వాడు, క్రీస్తును తన సొంత రక్షకునిగా చేర్చుకున్నవాడు లోకానికి ఎప్పుడు తల వంచడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు అన్నాడు. ఎవరన్నమాట? పౌలు అన్నమాట. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు. ఇంకొక మాట అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే కదా, బలహీనమైన సమయంలో నువ్వు దేవుని బలాన్ని పొందుకోవాలా. శిష్యుల పోలి నువ్వు ఉండాలా. శిష్యుల వలె నువ్వు నిర్మలమైన మనసు కలిగి, స్వచ్ఛమైన మనసు కలిగి, వాళ్ళు నవ్వుతే ఎంత బాగుంటుంది. అందుకే చాలా మంది ఎవరైనా చిన్న బిడ్డలు అయినారనుకో, వాళ్ళని చూసి ఎందుకు నవ్వుతాం మనము, మనకు నగే చేత కాకనా. వాళ్ళు నగే నవ్వులో ఏ పాపము కనపడదు, ఏ దోషము కనపడదు. వాళ్ళు నవ్వుతా ఉంటే కళ్ళారా చూడిపోతుంది మనకు. ఎందుకంటే మనం నగి అటు నగలేం, మనం వాళ్ళ మాదిరి మనం మనసారా నగలేం. హల్లెలూయా కదా. అందుకే చిన్నపిల్లల మనసు, చిన్నపిల్లల పోలిక కలిగి మీరు ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో మనమందరం కూడా కొత్తగా జన్మించాలి. వాక్యం అనే పాలు దాగి వాక్యంలోనే మనం ఎదగాల. క్రీస్తు చెప్పినట్టుగా ఒకరినొకరు మిక్కుటమైన ప్రేమ కలిగి మరి మనము ఉండాలి. దేవుడు చెప్పిన మార్గం నడిచిన వారు ఖచ్చితంగా మీ జీవితంలో శాంతి, సమాధానాన్ని మీరు పొందుకుంటారు. లేదంటే ఈరోజు మీ హృదయంలో పాపానికి అవకాశం ఇచ్చినావంటే, అనేకమైన వాటికి, లోకంలో వాటిని నీకు అవకాశం ఇచ్చినావంటే ఖచ్చితంగా నీ జీవితంలో నష్టపోవడం ఖాయము, ఇబ్బందులు పడడం ఖాయము. అందుకే ఒక మాట ఉంది, కత్తి పట్టిన వాడు కత్తికే చావును, ఏ పంట విత్తును ఆ పంట కొయ్యును కదా. ఎవరైనా ఈ లోకంలో దేనివల్ల, ఇంకొక మాట కూడా ఉంది, తాను తవ్విన గుంతలో తానే పాడును కదా. ఈరోజు మనుషులు మనం అదే అనుకుంటాం, కానీ లాస్ట్కి మనమే పడిపోతాం. కాబట్టి ఈరోజు నుంచి ఒకరితో నీకు పని లేదు. నీ జీవితాన్ని ఎలాగో ఉంది, దేవుడు నీ జీవితాన్ని ఒప్పుకుంటున్నాడా, దేవుడు నీ జీవితాన్ని అనుకున్నట్టుగా నువ్వు ఉన్నావా, దేవుడు చెప్పినట్టుగా ఆయన చెప్పిన మాదిరిలో నువ్వు నడుచుకుంటా ఉన్నావా? ఈరోజు నీ బ్రతుకు ఎలాగుంది, నీ స్థితి ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, నీ రోజు డైలీ లైఫ్ స్టైల్ ఎలాగుంది, ఇవన్నీ కూడా నువ్వు దేవునికి తగినట్టుగా ఉన్నావా? ఆలోచన చెయ్యి. ఈరోజు ఈ లోకంలో ఏదో వాళ్ళు పొగిడితే మురిచిపోవాకండి. దేవుడు పొగడాల మనల్ని. ఎవరు పొగడాలా? ఎవరు పొగడాలమ్మా? చెప్పాలి, ఎవరు పొగడాలా? దేవుడు పొగడాలా. కొంతమంది మనుషులు పొగిడితే చాలు, ఇంకా వాళ్ళని మనం పట్టుకోలేము. అక్క చీర బాగుందక్కంటే ఎంత అనుకున్నావు? బెనారస్ చీర 3000. ఏటికే ఊరికి బాగుంది అని అన్నామంటే చాలు కొంతమంది. ఇదే కాదు, ఇంకా మా ఇంట్లో 3 పొయ్యిలు గ్యాస్ కూడా తెచ్చినాం అక్క. నీ 3 పొయ్యిలు గ్యాస్ మాకెందుకు? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ తెచ్చినాడు మా ఆయన. అడుగును కూడా అడుగురు వేరే వాళ్ళు. వీళ్ళే పోయి ఇళ్ళ మడ తిరిగి ఆడ కూర్చొని ఈడ కూర్చొని కడుపు నిండిపోతుంది. అందరికి చెప్పుకుంటే ఎంత పడింది? 18,000 పడింది. 18,000. ఈడ మాత్రం ఎంత పడి ఉంటుంది? 14,000, 15,000 పడి ఉంటుంది. ఆడికి ఎంత చెప్తారు? 3-4,000 ఎక్కువ చెప్తారు. ఒరా డబ్బులు ఎక్కువ చెప్పు. మన ఇంట్లో మన బిడ్డలకు చెప్తాం, ఒరే నేను ఎవరైనా అడిగితే
నేను 2500 చెప్తా, నువ్వు కూడా 2500 అని చెప్పు. ఏమంతా ఒకరితో మనకేం పని? ఒకరికి చెప్పుకోవాలని ఏమన్నా ఉందా? దేవుడిచ్చిన వంట నువ్వు సంతృప్తి చెందు, నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ వల్ల ఇంకొకరికి అసూయ కలిగించద్దు. కొంతమంది లేనోళ్ళ కాడికి పోయి వాళ్ళ కాడ అన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు పాపం బాధపడుతుంటారు, మాకు స్థితి లేదు, ఏం చేస్తాం. వాళ్ళు బాగున్నోళ్ళు, వాళ్ళు సంపన్నులు, వాళ్ళ కాడికే పోయి కొంతమంది చూపించుకోవాలని, ఉలగబోయాలని. వాళ్ళు ఏమో ఆ పరిస్థితి ఉండదు పాపం, వాళ్ళకంతా హృదయం అంతా బాధ. ఇప్పుడు నీకుండా వాళ్ళు బాధపడినట్టే కాదా? ఏమ్మా, మనకుండా ఇప్పుడు వాళ్ళు బాధపడినట్టే కాదా? ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు ప్రేమ సమస్త దోషములు ఏం చేస్తుందంట? కప్పాలంట. ఈరోజు మరి నువ్వు ఎంతమందిని ప్రేమిస్తా ఉన్నావు? ప్రేమ అంటే ఏదో లోకంలో ప్రేమించే ప్రేమ కాదు నేను చెప్పేది. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. నువ్వు ఎంతమందిని దేవుని ప్రేమతో ప్రేమిస్తా ఉన్నావు? ఒక భక్తుడు రాశాడు పాట, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావం అని. ఎంత బాగా ఆ పాట రాసినాడు. ఒక నిమిషం, ఆ పాట రాసినాడు. ఎందుకు రాసినాడు ఆ పాట? ఆయనను ఒక ఊరి ప్రజలు ఒక ఊరు స్తంభం దగ్గర నిలబెట్టి అందరు చెప్పులు దండేసి అందరిని తిడుతూ ఉంటే, కొడుతూ ఉంటే, నేను చంపుతావు, నేను అది చేస్తాం ఇది చేస్తావు అంటే, ఓయమ్మో నన్ను చంపాకరి, ఓయమ్మో నా మీద ఈ చెప్పులు దండ పోయాకరి, నేను వదిలిపెట్టి పోతా, యేసు ప్రభుది ఏమో దానిలే. వాళ్ళు కొడుతూ ఉన్నా, తిడుతూ ఉన్నా. అప్పుడు రాసిన పాట ఈ పాట. అంతమంది మధ్యలో పాడాడు ఈ పాట. అంత ఫేమస్ పాట. ఎందుకు చెప్పినాడు ఆ మాట అంటే, ఈరోజు మీకు దేవుని ప్రేమ తెలియక ఇట్లా ఉండరు, కానీ దుర్దినాలు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యేసు ప్రభు కాడికి వస్తారు. మీరు గమనించండి, మనుషుడు ఎన్ని యాత్రలు తిరిగినా, ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా చివరికి రావాల్సింది యేసు కాడికే. సచ్చేలోపు ఒక్కసారైనా దేవుని ఆలయంలోకి వచ్చి 2 చేతులు పెట్టి ప్రార్థన చేసుకుని పోవాల్సిందే. దుర్దినములు రాకముందే ప్రభు దగ్గర రావాలని ఆశ కలిగిస్తాడు దేవుడు. కానీ సైతాన్ అంటది, వద్దనే వద్దు. ఆ తక్కువ కులం వల్ల యేసు ప్రభు మనకెందుకు? ఆ తక్కువ కులం వల్ల యేసు ప్రభు మనకెందుకు? ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు మనకెందుకు? ఆ బ్రిటిష్ వాళ్ళ దేవుడు మనకెందుకు? యెరూషలేము దేవుడు మనకెందుకు? మనకి దేవుళ్ళు లేరా? దేవతలు లేరా? వాళ్ళు లేరా? వీళ్ళు లేరా? ఎవరి విశ్వాసం బట్టి వాళ్ళది. నా విశ్వాసం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ, చెప్పండి, అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంతైనా ప్రేమిస్తాడు, ఏమైనా ఇవ్వగలడు ఆయన. కాబట్టి ఇక నుంచి అయినా నీ హృదయం అనే గదిలో యేసు ప్రభుకి చోటి ఇస్తారా? యేసు ప్రభుకి అవకాశం. ఈ రాత్రి ఎంతమంది యేసు ప్రభుకి అవకాశం ఇవ్వాలనుకుంటా ఉన్నారో, మీ హృదయాలలో యేసు ప్రభు నివాసము చేయునుగాక. ఏమ్మా వద్దా? నివాసము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు నీ సన్నిధిలో ప్రభువా, నీ బిడ్డలు ఎందరైతే మరి పాల్గొన్నారో వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభు బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి. ప్రభు నీ బిడ్డలు ఎందరైతే ఈ లైవ్లో పాల్గొన్నారో, వాక్యం విన్న వాళ్ళకు నిర్మలమైన మనసు కలిగి, పసిపిల్లల మనసు కలిగి, వాళ్ళ హృదయంలో ఎటువంటి పాపానికి చోటు ఇవ్వకుండా వాళ్ళ హృదయంలో ప్రభు నీవు నివాసం చేయడానికి సహాయం చేయండి, కృప చూపించండి. ప్రభు ఎందరైతే మరి నీ వాక్యాన్ని విని బలపరచబడ్డారో, దీవించబడ్డారో, వీళ్ళు ఇంకా హెచ్చించండి, బలపరచండి. ప్రభు ప్రతి ఒక్కరిని నీవే పోషించి బలపరిచి స్థిరపరచని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి.